హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రిషి మధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్స్ టైప్లో ఎగ్ మెన్ స్టిక్ చేద్దామండి. ఒక బౌల్లో నీళ్లు పోసుకొని 6 గుడ్లను ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టిన గుడ్లను ఈ విధంగా పుట్టు తీసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండి, చిటికెడు పసుపు, ఒక గుడ్డును ఇలా పగలగొట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఎగ్ని మనం కలిపెట్టుకున్న మిశ్రమంలో ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. సో నేను లాస్ట్లో కొద్ది కలర్ యాడ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. మరొక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాసు, టమాటో సాసు, చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకోండి, కొద్దిగా కలుపుకోండి. ఈ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1/2 టేబుల్ స్పూన్ అంత బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. రెస్టారెంట్ టైప్లో సూపర్గా ఉంటుంది.